భయపడొద్దు. భయం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే భయం గుర్తుపెట్టుకోండి, భయం ఆత్మలోకం సంబంధించింది, విశ్వాసం ఆత్మలోకం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం. భయం ఎంత చెడ్డదంటే క్యాన్సర్, కుష్ఠరోగం కంటే చెడ్డది. ఇట్ విల్ పారలైజ్ ఫెయిత్. భయం రాగానే ఫస్ట్ ప్రేయర్ ఏం చేయద్దు, కూర్చోాలా, మంచిగా కూర్చొని నోరు తెరిచి చెప్పాలా, దేవుడు నాకు పిరికి ఆత్మని ఇవ్వలేదు, ప్రేమను, శక్తిని, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దయచేసినాడు, యేసు నామములో అని దాన్ని అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నా మనసులో నుంచి భయము అనేటువంటి వితర్కములను, అట్టి దుర్గములను పాడదొరులుతూ క్రీస్తుకు చేరపడుతున్నాను అని చెప్పి వాక్యం నుండి మొదలు పెట్టాలి. 4వ అధ్యాయము 35వ వచనం. 4:35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని శిష్యులతో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న దోణిలోనే ఆయనను తీసుకొని పోయిరి. ఓకే, 36 వర్స్. వారితో కూడా మరికొన్ని దోణెలు వెంట వచ్చాను. 35 అగైన్. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని శిష్యులతో చెప్పాను. చెప్పండి, అద్దరికి పోవుదామని శిష్యులతో చెప్పాను. అద్దరికి పోవుదామని శిష్యులకు చెప్పాను. అద్దరికి పోవుదామని శిష్యులకు చెప్పాను. లెట్ us pass over to the other side. దేవుడు చెప్పినాక నీ మనసుకు అర్థం కాదు, కానీ నువ్వు నమ్మడం మొదలుపెట్టి వాయిస్ చేస్తుంటే అది తుఫాన్ కాదు, నరకం గుల్నా పోతావు. అలాగ రెవల్యూషన్ లేదు. అంతకుముందుకే 5 రొట్టెల్ని 2 చేపలని అద్భుతం చేసాడు. తిన్నరు, అరగను కూడా అరగలేదు. అప్పటికే వాళ్ళకి తుఫాన్ రాగానే భయం వచ్చింది. ఎప్పుడు కూడా దేవుడు చెప్పింది లా. దేవుడు అబద్ధం చెప్తాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే అది నిజమైపోతుంది కనుక దేవుడు అబద్ధికుడు కాలేడు. ఆ పాప పడుకుందన్నాడు, కానీ ఆమె చనిపోయి ఉంది. దేవుడు చెప్తే చీకటి నుంచి వెలుగు అన్నాడు, వెలుగు వచ్చింది కనుక దేవుడు చెప్పింది స్థిరపడుతుంది కనుక అందుకే అతని లా. సో గాడ్ స్పోక్, ఈ సెడ్. అతను చెప్పి ఈ చిన్న చనిపోలేము, నిద్రిస్తుంది అన్నాడు, కానీ బ్రతికింది. కనుక దేవుడు మాట let us go to the other side. If he said let anything come, if God said you will live, you will live. If God said no weapon shall fashion against you shall prosper, you have to stick to that word. నాకు నా కుటుంబానికి విరోధంగా ఏ ఆయుధం వరదు, you have to stick on and voice it. When you voice it, the whole hell will loose upon you till you come victoriously. You have to stick to God's word. ఎందుకంటే చెప్పండి ఏమన్నాడు, at the same day when the eve was come, he said unto them, let us pass over unto the other side. చెప్పింది దేవుడు, దాన్ని అక్కడికి వెళ్దాం, అద్దరికి వెళ్దామని చెప్పింది. చెప్పినాక వాళ్ళకి ఇంత సెన్స్ ఉండాలా, బికాస్ దే వర్ నాట్ బార్న్ అగైన్, దే వర్ రిలేటింగ్ విత్ ఓన్లీ సెన్సెస్. మనం బార్న్ అగైన్ కనుక మనం వాక్యం తెలుసు మనకి. గో టు 36 వర్స్. వారితో కూడా మరికొన్ని చిన్న ధ్వనులు వెంట వచ్చాను. 37th వర్స్. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధ్వని మీద అల్లు కొట్టినందున ధ్వని నిండి ఉన్నాడు. మీకు తెలుసా, మీరు చదవండి దీన్ని, థియాలజికల్ స్టడీ. వెన్ యూ గెట్ ఇన్ టు దట్, స్కాలర్స్ సేస్ ఆ సముద్రంలో మొదటిసారి కాదు, ఎంతోమంది ఆ సముద్రంలో చనిపోయారు గలీలియా. ఎందుకంటే ఇది దాటి రాగానే దిస్ ప్లేస్ కాల్డ్ గడరెనీస్ అని. ఆ గడరెనీస్ అనే ప్రాంతంలో ఇది ఇట్లా రాగానే ఒడ్డు మీకు రాగానే ఒక శ్మశాన వాటిక ఉంటుంది అక్కడ. ఆ శ్మశాన వాటికలో ఒక వ్యక్తి ఉంటాడు. అతను రాళ్లతోని కట్ చేసుకుంటుంటాడు, అందరినీ హర్ట్ చేస్తుంటాడు, చైన్లు విరగొడుతుంటాడు, అంత స్ట్రాంగ్ ఉంటాడు. అతని లోపల యేసుప్రభు వచ్చి అడుగుతాడు, మీరు ఎంతమంది అంటే, నా పేరు సేన, మేము చాలామంది, మై నేమ్ ఈజ్ లిజియాన్, వీఆర్ మెనీ. అంటే ఒక లీడర్తోని ఒక గ్రూప్ ఆఫ్ దయ్యాలు ఒక మనుషులు ఉన్నాయి. వాటి పని ఏంటంటే ఆ సముద్రం మీద పోయిన అందరినీ చంపేయాల. క్వశ్చన్, ఈసారి వచ్చేది మనుషులతోని దేవుడు కూడా వస్తుండు. ఆ దేవుడు వస్తుండు కనుక మనం బ్యాక్ ఆఫ్ అని చెప్పిందా, దేవుని కూడా ముంచనిక చూసిందా? నువ్వెంత లెక్క దేవుడికి, అపవాదికి. నువ్వు హెల్మెట్ వేసుకో, నువ్వు హెల్మెట్ వేసుకోకపో,
నువ్వు జాగ్రత్త పో, లెఫ్ట్ సైడ్ పోకపో. నువ్వు ఫేత్ని యాక్టివేట్ చేయకపోతే ఎనిమీ క్యాన్ ట్రిప్ యూ. స్కాలర్ సెస్ మెనీ పీపుల్ వర్ డ్రౌన్డ్ ఇన్ ద గ్యాలిలీ. నెక్స్ట్ చాప్టర్ చదివితే 5వ అధ్యాయంలో బయటికి రాగానే ఆ వ్యక్తి వస్తాడు. సో ద ఎనిమీ వాజ్ నాట్ కంట్రోలింగ్ ద టూమ్. ఆ శ్మశాన వాటికని కంట్రోల్ చేయట్లే, శ్మశాన వాటికతోని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆ సముద్రమును కంట్రోల్ చేస్తుంది. అందుకోసం చాలాసార్లు స్పిరిట్స్ కంట్రోల్ చేస్తుంది. కానీ మనం రెల్లంలో పోయి నువ్వు ఫేత్లో ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా నువ్వు బయటికి వెళ్ళంగానే ఇట్లా అంటారు క్రిస్టియన్స్. వాళ్ళని అడిగి చూడు, స్క్రిప్చర్ లేదు వాళ్ళకి తెలియదు. లేదా ఇట్లా ఒక మెడలో ఉంటుంది సిల్వా, తెలియదు వేసుకొని ఇట్లా ముద్దు పెట్టుకుంటారు. I tell you, you can never make it your destiny, brother. You will never make it. నువ్వు బయటికి వస్తేనే. కెన్ యూ గో ద స్క్రిప్చర్? ఇక్కడ సామెతలు 12:28. ఇది స్క్రిప్చర్స్ అందరు మీకు నోటికి ఉండాలా. సామెతలు 12:28. నువ్వు ఎంత జాగ్రత్త పడవాలా, హెల్మెట్ వేసుకోవాలా, రోడ్డు మీద పోవాలా. కానీ ఫస్ట్ యూ షుడ్ వాక్ ఇన్ ద స్పీడ్. ఎందుకంటే ఫస్ట్ హెల్మెట్ కన్నా ముఖ్యమైనది తెలుసా? ఆత్మలోకంలో గెలవాలా. నీతిమంతుని మార్గమందు జీవము కలదని ఆపలే దేవుడు. దాని త్రోవలో మరణము లేనే లేదు. నీతిమంతుడు అంటే క్రిస్టియన్. నువ్వు ఫస్ట్ రాగానే ఇట్లా కీ ఆన్ చేయగానే ఫస్ట్ నీకు సామెతల గ్రంథం 12:28 ప్రకారం నీతిమంతుని మార్గంలో జీవమే కలదు, మరణం లేదు కనుక నేను రక్తంలో కడగబడి నీతిమంతుని కనుక నా మార్గంలో జీవమే కలదు, మరణంలో బంధిస్తున్నా అని చెప్పి చూడు. when you go and a truck comes and hits you also, you will come out. So these are things you have to practice it. నువ్వు మీ ఇంట్లో అందరూ రక్షించబడలేనుకో, నువ్వు చెప్పాలి వాళ్ళ కోసం, తండ్రి ఈ దినంన నేను నా భార్య నా పిల్లలు కూడా కోడళ్ళు కొడుకులు అందరూ కూడా వారి మార్గంలో జీవమే కలదు, మరణంను బంధిస్తున్నా. And when you say it, you are acting law. God answers. Till they learn, God answers. 121 Psalm and verse. So you have to say, చెప్పండి, నీతిమంతుని మార్గములో జీవమే కలదు, నేను యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి దేవుని యొక్క నీతిమంతుడను, అందును బట్టి నా మార్గములో నా కుటుంబీకుల మార్గములు జీవమే కలదు, మరణమును యేసునామములో బంధిస్తున్నా. ఎప్పుడైనా మీరు హిల్ స్టేషన్స్ కానీ ఏదైనా హైవేలో పోతుంటే కర్వ్ ప్లేసెస్ ఒకటి రాస్తారు ఇట్లా డాష్ ప్రోన్ అని. ఏమంటుంది? యాక్సిడెంట్ ప్రోన్. నీకు చెప్తా దానికోసం. వాళ్ళు అక్కడ రాస్తారు, అక్కడ చాలా యాక్సిడెంట్ అనేందుకు రాస్తారు. అది రాగానే అక్కడ రాగానే చదువుతారు అంతా యాక్సిడెంట్ ప్రోన్ అని. జాగ్రత్తగా నడపాలంట. నువ్వు జాగ్రత్తగా నడపొద్దు, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కానీ జ్ఞానంగా ఉండాలి. అక్కడ రాగానే యాక్సిడెంట్ ప్రోన్, ఐ బ్రేక్ ఇట్స్ పవర్. ఇక్కడ స్పిరిట్ నువ్వు జాగ్రత్త నడిపించేంత మాత్రాన కాదు, ఇట్ విల్ వర్క్ ఇట్. నువ్వు జాగ్రత్త నడిపినా నడపకపోయినా, ఎందుకంటే ఆ అపవాది ఉన్నప్పుడు ఇట్ విల్ ఇన్స్టిగేట్ పీపుల్ టు డూ వాట్ ఈ ఇంటెండెడ్ టు డూ. అందుకే చూడు, ఆ సోది చెప్పే పిల్ల, ఆ పిల్లకి ఏం తెలియదు, ఆ పిల్లకి తెలియదు, లోపలికి వెళ్ళి అపవాది, ఆ సోది చెప్పే అపవాది అందరికి బిజినెస్ తీసుకో. ఆ పిల్లకి తెలియదు, ఆ దయ్యం వెళ్ళిపోయినాక ఆ పిల్ల నార్మల్ అయిపోతుంది. ఆ పిల్ల వెళ్ళిపోయినాక బిజినెస్ వెళ్ళిపోతుంది. ఎందుకు? ఆమె అది వెళ్ళిపోయినాక బిజినెస్ వెళ్ళిపోయింది. ఆ పిల్ల చేయలేదు. మనము చేయలేంది అపవాది చేపిస్తాడు మనుషుల ద్వారా. కనుక అక్కడ రాగా నువ్వు యాక్సిడెంట్ ప్రోన్ స్పిరిట్, జాగ్రత్త అయిపోతుంది. యూ ఇన్ ద నేమ్ ఆఫ్ యూ యాక్సిడెంట్ ప్రోన్ స్పిరిట్, ఐ బ్రేక్ యువర్ హోల్డ్ ఇన్ జీసస్ నేమ్, ఐ కాస్ట్ యు అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఆ స్పిరిట్స్ పనిచేస్తే మనం జాగ్రత్త పోతాం, యాక్సిడెంట్ జరుగుతుంది. ఎందుకంటే టెరిటరీని పట్టుకొని ఉంటుంది అది. అందుకోసం నువ్వు బయటకు రాగానే ఎక్కడైనా ఉండని పోవద్దా, బయటకు పోవాలా. ఈ లోకం మనమే వెలుగు, గాఢాంధకారపు లోయలో పోవాలా. ఏ అపాయములకు భయపడను, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీ దుడ్డుకర దండం నన్ను ఆదరించు. కనుక నీతిమంతుని మార్గంలో జీవమే కలదు కనుక ఆన్ ద వే ఆఫ్ రైచియస్నెస్ విత్ లైఫ్ అలోన్. యాక్సిడెంట్ ప్రోన్, ఐ బ్రేక్ ఇట్స్ హోల్డ్. డెత్, ఐ బ్రేక్ ఇట్స్ హోల్డ్ ఇన్ జీసస్. I speak life, I speak safety, I speak protection on our journey in Jesus name. When you say it, I am telling you, enemy cannot do anything. These are the simple things, basic things you have to follow. చెప్పండి, on my way I am the righteousness of God in Christ Jesus. Therefore, on my way there is life alone, accident prone spirit and spirit of death. I break its power and I walk victoriously. I speak safety on my journey. I speak protection on my journey. I speak life on my journey in Jesus name. Can you go to Psalm 121 Psalm?
నేను ఒక మాట చెప్తా, మీరు నమ్మినా నమ్మకపోయినా, మనకు దేవుడు ఆ కన్ఫెషన్స్ పాస్టర్ క్రిస్ ద్వారా నేర్పించింది కనుకనే చాలామంది అలా బతికున్నాం. మనం చాలామంది వెళ్ళిపోవటం ఈ రోజుకి. చాలామంది ఈరోజు అసలు ఎందుకంటే అపవాది యేసు ప్రభునే వదిలే. యేసు ప్రభు వచ్చిన కనుక ఈరోజు మనం పడవను ముంచొద్దని చెప్పలే. ఇట్ డింట్ కేర్ ఈవెన్ ఇట్ వాస్ సన్ ఆఫ్ గాడ్, యూ వాంట్ టు డ్రౌన్ హిమ్. ఇది మొదలుకొని నిరంతరము నా రాకపోకల యందు యెహోవా నన్ను కాపాడు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు కాదు. సో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇది మొదలుకొని నాకు రాకపోకలు, నా కుటుంబీకులు రాకపోదు, యెహోవా మమ్మల్ని కాపాడును గాక. వెన్ యూ సే ఇట్, యూఆర్ యాక్టింగ్ లా. యూఆర్ యాక్టింగ్ లా. ఇది చెప్పాలా. ఫ్రమ్ దిస్ టైమ్ ఫోర్త్ ద లార్డ్ షల్ ప్రిజర్వ్ మై గోయింగ్ అవుట్ అండ్ కమింగ్ ఇన్. సో ఇన్ జీసస్ నేమ్ నువ్వు జాగ్రత్త పోనానని చెప్పొద్దు. ద లార్డ్ విల్ ప్రిజర్వ్ యువర్ గోయింగ్ అవుట్, ద లార్డ్ విల్ ప్రిజర్వ్ యువర్ కమింగ్ ఇన్, ఇన్ జీసస్ నేమ్. ఒక్క మాట. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ లా. ఇట్స్ అ లా. యాక్ట్ ఆఫ్ ఫెయిత్ ఇస్ లా. Go back to the scripture. Mark chapter number 4 and verse 36. 36. Mark 4. వారితో కూడా మరి కొన్ని దోణెలు వెంటనే వచ్చాను. ఓకే, 37th verse. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున, చదువుతున్నప్పుడు పెద్ద తుఫాన్ అన్నప్పుడు ఊహించుకోవాలా అంటే చాలా పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ అని చెప్పలే, అంటే పరిశుద్ధాత్ముడు పెద్ద తుఫాన్, పెద్దది అటు చెప్పడు. బిగ్ స్ట్రాంగ్, ఎ గ్రేట్ స్ట్రాంగ్. పెద్ద తుఫాన్ కొట్టినందున ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. ఓకే, దోణె నిండిపోయింది. ఆయన దోణె వెనుక భాగంలో తలదిండు పెట్టుకొని నిద్రించుచుండగా అమరమున శిష్యులు వచ్చి ఆయనను లేపి, బోధకుడా, ఎప్పుడు తుఫాన్లో నువ్వు మాట్లాడే మాటలే ఇట్ విల్ డిటర్మన్ హూ యు ఆర్. అందరము స్తోత్రం. మనకు ఫారెన్ కాల్ వచ్చినా కానీ, మనకు ఉద్యోగం వచ్చినా కానీ, మ్యారేజ్ అన్నీ కూడా దేవుని మంచి మాడతాం. సో వాట్ యు టాక్ ఇన్ ద కెలామిటీ దట్ డిటర్మన్స్ హూ యు ఆర్. చూడు, వాళ్ళు అద్భుతాలు చూసినారు, సృష్టికర్తను పక్కన పెట్టుకున్నారు. ఎట్లా మాడుతుడు వాళ్ళు, బోధకుడా మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా? మై లార్డ్, వీఆర్ పెరిషింగ్, డోంట్ యూ వరీ, డోంట్ యూ బాదర్. మీకు చింత లేదా? మేము చచ్చిపోతున్నాం, అన్ని వదులుకున్నాం, భార్య పిల్లలతో ఎంబడుస్తున్నాం, చింత లేదా నీకు? అందుకోసమే వెన్ యూ టాక్ అట్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ డిటర్మైన్స్ హూ యు ఆర్. అవును, వస్తుంది. దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా. ఇవన్నీ మనం స్ట్రాంగ్ చేయడానికైనా వస్తాయి. నిజంగా తెలుసా, స్ట్రాంగ్ చేయడానికి వస్తుంది. నీకు సీక్రెట్ చూపిస్తాను. ఇవి వచ్చినప్పుడు మనం ఎట్లా కష్టం. నాకు కూడా ప్రాబ్లం వస్తుంది, నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను, నాకు కూడా విసుగు వస్తుంది, నేను నెగిటివ్ మాట్లాడతాను. బట్ అగైన్ యూ కమ్ బ్యాక్ టు ద కోర్స్. చూడు, అప్పుడు ఆయన లేచి, మేము నచ్చి చింత లేదన్నప్పుడు ఆయన లేచి ఫస్ట్ వాళ్ళని డీల్ చేసిన, సమస్యతో డీల్ చేసినాడా? సిలిండర్ కాలిపోతుంది అనుకో, సిలిండర్ కాలిపోతుంది, ఎవరంటే పెట్టినారు అంటమ్మా? సిలిండర్ తీస్తామా? ఎవరంటే పెట్టిన ఇంట్లో చెప్పండి, ఎవరంటమ్మా? సో డూ యూ గో అండ్ టాక్ టు ద పీపుల్ ఆర్ డూ యూ డీల్ విత్ ద ప్రాబ్లమ్? ఇమ్మీడియట్లీ సీ జీసస్ ఇమ్మీడియట్ లేచి, ఎవరితో ఎంతమంది ఏం పడ చెప్పలే, టైం ఏం చెప్పలేదు. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దముగా ఊరుకుండమని సముద్రముకి ప్రార్థించిండు. సో చెప్పాలా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చింది చెప్పాలి. ఏం కాదు, దేవుడు ఉన్నాడు. ఫస్ట్ నోట్లకి వెళ్ళి మాట రావాలా. దేవుడు ఉన్నప్పుడు దేవుడు యాక్ట్ చేస్తాడు. ఓ నెబుకద్నెజర్, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. కాపాడే సముద్రం అనగానే ఫస్ట్ నెబుకద్నెజర్ కోపం వచ్చి చేతులు కట్టేయమన్నాడు. ఎందుకు చేతులు కట్టలేదు సార్? ట్రిక్ ఆఫ్ ద డెవిల్ అది. నిజంగా వాళ్ళు పారిపోతా అని చెప్పినారా? ప్రాధేయపడినారా? మమ్మల్ని ఏవద్దని చెప్పినారా? ఉరికిపోతున్నారా ఏమన్నా? ఓ నెబుకద్నెజర్, వీఆర్ నాట్ హియర్ టు బౌ బిఫోర్ దట్ ఐడిల్. మేము నమస్కరించాం, మా దేవుడు మమ్మల్ని కాపాడే సముద్రం అనగానే ఆయన కోపం వచ్చి చేతులు కట్టేసింది. ఎందుకంటే అపవాది ఇంటిమిడియేట్స్, భయపడుతుంది చేతులకు పెట్టడానికి. షడ్రాక్ చేతులు కట్టేసినారు. భయపడితే కదా చేతులు కట్టేసుకుని కాళ్ళు కట్టేసుకున్నా. షడ్రాక్ చేతులు కట్టేసాను. అబేద్నెగో ఒక్కసారి ఒక్కసారి మొక్కేద్దాం. కట్టేసినప్పుడు ఏంటంటే నువ్వు చూస్తావు, కట్టేసిన చేతులు కాళ్ళు కట్టేస్తే చేతులు కట్టేసి మంటలు వేసినా కదా, కట్టేసేది కట్టకపోతే ఏంటి?
కడితేంది కట్టకపోతుంది, నిండా మన చలి ఏముంది, ఎట్లో మంటలో పడ్డం, కాళ్ళు కట్టేయకపోయినా చచ్చిపోవాల్సింది కనుక వాళ్ళు కాళ్ళు కట్టేసినా కట్టేసుకున్నారు చేతులు. సో తర్వాత నెబుకద్నెజర్ ఇంటెన్సిఫై చేయమన్నాడు మంటని. నిజం అపవాది పిచ్చోడు, మనకు అర్థమైతే ఫూల్ ఆడు. నిజంగా మంట ఎక్కువ ఉంటే బాధ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటే బాధ ఉంటుందా? టాక్ టు మీ. మంట తక్కువ ఉంటేనే బాధ, ఎందుకంటే మెల్లగా చచ్చిపోతారు. ఎక్కువ ఉంటే 1 నిమిషం చచ్చిపోతారు. సో ఇంటెన్సిఫై బై ద లార్డ్, బై ద రోప్. సో కట్టుకొని ఇంటెన్సిఫై ద ఫైర్, ఇంకా పెంచుమన్నారు. మనం అది విన్న తర్వాత మన భయం. అందుకోసం ఎనిమి ఎప్పుడు కూడా మాటలతో ఇట్ విల్ ఇంటిమిడేట్ యూ. యూ హ్యావ్ టు వర్డ్ టు టాక్. అది అపవాది వేసే అగ్ని బాణంలో సినిమాలు చూపించారు. ఇట్లా అని అగ్ని వస్తుంటుంది, ఒక బాణం ఇట్లా అని ఏమొచ్చేది తెలుసా? నీళ్ళు వచ్చేది. ఏది గెలిచేది మీకు కూడా తెలుసు. సో అపవాది అగ్ని బాణంలో వేస్తే నీ కడుపులో జీవపు ఊట. సో రెబాబా సాటోకుమా లేరోంకొంటే బలో సాటాకమమరోంట and you speak word. You bring, when the enemy brings a fiery darts, you bring from the streams of living water gush out of our belly and you bring it out. You speak in tongues and you say a word in the face of the challenge. It will be quenched. ఇది తెలుసు, నీళ్లు మంటకి ఏది గెలుస్తుందో తెలుసు. ఈ లోపల ఫైర్, ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ హోలీ గోస్ట్, లివింగ్ వాటర్స్. నమ్మిన వాని కడుపు నుంచి జీవపు ఊట. వర్డ్స్ విల్ ఫ్లో అవుట్ ఆఫ్ యువర్ మౌత్. యు సే nothing devil, in the name of Jesus I shall not die, let days be multiplied, years be added. I will say goodness of God. I will be a blessing to this world. I am a problem solver to this generation. I am a solution bringer to this generation. I am an answer to every people's problem in this generation. You talk like that. నీ సమస్యను పక్కన పెట్టి చూడు. అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించడం అంటే రెబ్యూక్. యు నో వాట్స్ ద రెబ్యూక్ మీనింగ్? డిక్షనరీ మీనింగ్ డిస్అప్రూవల్. అంటే పిల్లలు చెడ్డ మాటలు మాడుతున్నారు, మీ కాలనీలో పిల్లలు అంటామా మనం? ఏయ్ అంటామా? అట్లా తిట్టి నువ్వు పాడు చేస్తున్నావా, సరి చేస్తున్నావా? రెబ్యూక్ అంటే సరి చేయడం. సరిలేని గద్దింపు అంటే ఏం తెలుసా? సరి చేయడం. పిల్లలు చెడ్డ మాటలు మాడుతుంటే నేను చెప్పాము, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అంటే, బై సేయింగ్ దట్ యు ఆర్ నాట్ అప్రూవింగ్ దెమ్ right, you are approving them, they are not right. You are approving them, they are not character is not, their action is not right. ఒప్పుకోని నా మాటలు, అది ఒప్పుకోను. నువ్వు కూడా చెప్తున్నావు, నేను ఒప్పుకోను ఈ గాలిని, నేను ఈ సమస్యను ఒప్పుకోను, దీనికి పర్మిషన్ ఇవ్వను. రెబ్యూక్, నేను గద్దిస్తున్నాను. గాలి ఎంత ఉండాలి అంతనే ఉండాలా. పిల్లలు ఆడుకోవాలని చెడ్డ మాటలు మాట్లాడొద్దు. పిల్లలు ఆడుకోవాలి కొట్లాడుకోవద్దు. పిల్లలు ఆడుకొని దొంగతనం చేయొద్దు. దొంగతనం వేస్తే గద్దించాలా. ఆడుకుంటే ఓకే, గాలి ఉంటే ఓకే, కానీ గాలి చంపేంత ఉండొద్దు. సో ఆయన గాలిని రెబ్యూక్ చేసినాడు. అంటే రెబ్యూక్ అంటే వెనిసే, అందుకే ఆ రెబ్యూక్ ద పెయిన్ అంటే నువ్వు బాడీలో పెయిన్ని సరి చేస్తున్నావు, వెళ్ళిపోయి బాడీని సరి చేస్తున్నావు. ఇక్కడ పేరెంట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రెబ్యూక్ ద పెయిన్ అంటే వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ లెట్ ఇట్ బి కరెక్టెడ్. భుజంలో నొప్పి ఉండాలా ఉండొద్దా? దేవుని ప్రకారం ఉండాలా ఉండొద్దా? మోకాలు నొప్పి ఉండాలా ఉండొద్దా? ఉండదు. కనుక రేపల ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రెబ్యూక్ ద పెయిన్ అండ్ లెట్ ఎవ్రీథింగ్ బి కరెక్టెడ్ ఇన్ జీసస్ నేమ్. మనం ఇట్లా చెప్తాం, ఏమైంది? కరెక్ట్ లేకపోతే కరెక్ట్ చెప్పొచ్చు కదా. ఆయన ఎందుకు కరెక్ట్ అని చెప్పలేదు? కరెక్ట్గా అని చెప్పాడు. అందుకోసమే యూ హ్యావ్ టు అడాప్ట్ గాడ్స్ లాంగ్వేజ్. He said, I rebuke pain, let everything in my knees be corrected by the power of the Holy Ghost in Jesus' name. It will work. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నిజంగా పనిచేస్తుంది. ఎక్కడో బైబిల్ చదివింది కాదు, ఎవరు చిన్నది కాదు, నేను చూసిన, చెప్పినందుకు ఇంత చేయొచ్చు. నా షెట్లకు పోయి ఆ రోజు మర్చిపోలేను ఆ సన్నివేశాన్ని. నాకు కళల దర్శనాలు రావు. ఇంత చెయ్యి, ఈవినింగ్ 5:30 ఇంత చెయ్యి. నా షర్ట్లోకి వెళ్ళి ఇంతనే చెయ్యి. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలా? లోపలికి వెళ్ళి పెయిన్ తీసేసి నేను పోయి పాస్టర్ క్రిస్ ముందు ప్రేయర్ కూడా చేయించుకోలే. ఆ వీడియో ఉంటే చూడండి, ఉంటుంది. నేను పాస్టర్ క్రిస్ చెప్పినాను, పాస్టర్ బిఫోర్ ఐ కుడ్ కమ్ హియర్ దేర్ వాజ్ ఎ మ్యాసివ్ పెయిన్. ఇట్ వాజ్ అన్ హార్ట్ అటాక్, బట్ ఐ వాజ్ లిసనింగ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. సో అట్ ద టైమ్ ఐ కుడ్ సీ అన్ హ్యాండ్ కమింగ్ ఇన్ ద విజన్. ఇట్ వెంట్ ఇంటు మై షర్ట్ అండ్ పుల్డ్ అవుట్ ద పెయిన్. అప్పుడు ఏమన్నా సైనా, this is how a Christian should live. It's not about your pastor.
ఇట్స్ అబౌట్ యూ అండ్ గాడ్. నువ్వు నీ పాస్టర్ కాదు, నువ్వు దేవుడు. అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దం ఊరుకుని సముద్రం చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. 39th 40th verse. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారని, మీరు ఇంకను నమ్మి కుంపలేరని వారికి చెప్పాను. గో బ్యాక్ టు 5th verse and 5th verse, చాప్టర్ నెంబర్ 5 and verse 5. ఎందుకు జరిగినాయి అవన్నీ? ఆత్మలోకంలో కొన్ని విషయాలు ఎందుకు జరిగినాయి అవి? 5వ అధ్యాయం 5వ వచనం. వాడు కెన్ గో టు ఫర్ ఫస్ట్ వర్స్. మనకి ఇవన్నీ తెలియాయి, మనము ఆత్మలోకం పట్టించుకోం, వెరీ రియల్. వారు సముద్రమునకు అద్దరినున్న గనస దేశంకు వచ్చిరి. ఆయన పోతామన్నాడా, పోమని చెప్పిండా? అద్దరికి పోతామన్నాడా, పోమన్నాడా? వచ్చిరా లేదా? ఏమైనా కానీ దేవుడు చెప్పింది జరుగుతుంది ఈ జీవితంలో. కానీ నువ్వు దేవునితో వాక్యం మీద కన్సిస్టెంట్గా ఉండాలి. నువ్వు దేవుడు చెప్పింది చెప్పాలా, దేవుడు చెప్పింది చెప్పాలా, దేవుడు చెప్పింది చెప్పాలా. చూడు, లెట్ us గో టు ద అదర్ సైడ్. సో తుఫాన్ వచ్చింది, కానీ వచ్చినారు. ఎట్లా వచ్చిందో చూపించింది అతను ఏమన్నాడంటే, అందులో ఆ మునిగిన తర్వాత గాలిని గద్దించినాక అన్నాడు, హౌ ఈస్ దట్ యు హ్యావ్ నో ఫెయిత్. మునుగుతుంటే విశ్వాసం అన్నాడు. వై ఆర్ యూ సో ఫియర్ఫుల్, హౌ ఈస్ దట్ యు హ్యావ్ నో. ఎందుకు భయపడుతున్నారు? మీకు విశ్వాసం లేదా మీకు ఇంకాను? ఓకే, వారు సముద్రమునకు అద్దరికి ఉన్న గనసెరు దేశంలోకి వచ్చిరి. సెకండ్ వర్స్. ఆయన దోణి దిగగానే, ఫస్ట్ దిగగానే అపవిత్రాత్మ పట్టినొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడింది. యాక్చువల్లీ ద డీమన్స్ were not only controlling the graveyard cemetery but that complete place also. అందుకోసమే స్పిరిట్స్ కంట్రోల్ చేస్తాయి, వాటిని మనం కంట్రోల్ చేయాలి. చూడు, వచ్చినాక 5వ వచనంలో వాడు సమాధుల్లో వాసము అంటే నివసించు చేసేవాడు. సంఖ్యలతో నేను ఎవడిని వాడిని బంధింపలేకపోయాను. ఒక గుర్తుపెట్టుకో, ఒక మానవుడు తిండి లేకుండా సంఖ్యలు ఇరగొడుతుంటే వాట్ కుడ్ బి? ఇట్స్ పవర్ ఆఫ్ ద ఎనిమీ. ఓకే, పలుమార్లు వాడిని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించను. వాడు అవి చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీళ్ళుగా చేశాను కనుక ఎవరునూ వాడిని అంటే కంట్రోల్ చేయలేకపోయి. 5th verse. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగలు సమాధుల్లో కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను. 6th verse. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. 7th verse. యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడు అనగానే 8th verse. యేసు అందుకు ఆయన ఆ మనుషుని 6th verse. 6th verse. వాడు దూరం నుండి యేసు చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేశాను. 7th verse. యేసు సర్వోన్నతుడు దేవుని కుమారుడా, నాతో నీకు ఏమి, నన్ను బాధపరచుకుని ఎందుకు వచ్చాను అనిగాను అని బిగ్గరగా వేశాను. వాడు చెప్తాడు సమ్వేర్ ఇన్ దిస్. 9th verse. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన ఏలి అనగా నేను అనడా మేము అనడా. ఒక పెద్ద సమూహంని కూర్చొని పెట్టుకొని వాడికి నాయకత్వం వహిస్తూ వాడు లోపల ఉండి సమాధులు ఉన్న వాళ్ళని బాధ అక్కడ చంపుతున్నాడు. ప్లస్ ఈ వాస్ డ్రౌనింగ్, కిల్లింగ్ ఆల్ ద పీపుల్ హు వర్ సేలింగ్ ఇన్ ద సీ ఆఫ్ గ్యాలిలీ. అందుకోసమే స్పిరిట్స్ చాలా ఉంటాయి. మనం స్క్రిప్చర్స్ మాట్లాడడం నేర్చుకోవాలా, స్క్రిప్చర్స్ మాట్లాడడం ఎప్పుడు కూడా. ఎందుకంటే ద స్పిరిట్ ఆల్వేస్ వెన్ యు ఆర్ నాట్ వాకింగ్ ఇన్ ఫెయిత్ ఇట్ విల్ ఇంటిమిడేట్ యూ. వెన్ యూఆర్ ఇంటిమిడేటెడ్ యువర్ ఫెయిత్ బికమ్స్ పారలైజ్డ్, యూ విల్ బి డ్రౌన్డ్. అందుకోసం బయటకు వచ్చినప్పుడు నా మార్గంలో జీవమే కలదు, నాకు నా కుటుంబానికి విరోధంగా రూపించబడి ఆయుధం వల్ల మేము మరణించడం జీవించే ప్రభుకాలను ప్రకటిస్తాం. యెహోవాను ఆశ్రయంగా మహోన్నతిని. యు హావ్ టు టాక్ లైక్ దట్. లాస్ట్ స్క్రిప్చర్ ఐ క్లోజ్. గో బ్యాక్ టు Hebrews. ఐఎమ్ క్లోజింగ్. Hebrews chapter number 13 and verse 5. I've closed my sermon. We will continue next week. సో యేసు ప్రభునే ముంచడానికి వెనుక తిరగలేదు. నువ్వెంత నేనెంత. యేసు ప్రభునే శోధించిన తర్వాత మళ్ళీ సీజన్ తర్వాత వస్తని చెప్పింది. నువ్వెంత నేనెంత. సో నెవర్ అండర్ ఎస్టిమేట్. ఈజ్ ఎ డిఫిటెడ్ ఫో బట్ యూ కెన్ ఓన్లీ విన్ త్రూ విజ్డమ్. ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రం విడను, నేను ఎన్నడు ఎడబాయనని దేవుని మనం అడిగినామా? దేవుడు చెప్పిండా? చూడు, ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన తృప్తి పొంది ఉండి. చాలామంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసినారు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్. మీకు ధనము పట్ల ఆసక్తి ఉండకుండా ఏది ఉందో దాంతోనే తృప్తిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు జీవితకాలంలో. అబద్ధం అది, అబద్ధం. ఏమని చెప్తున్నామంటే, నేను చాలాసార్లు ఒక ఉపమానం చెప్పినా. నేను ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, వాళ్ళందరూ స్కూల్కి వెళ్తున్నారు.
అయితే ఆ పిల్లోడికి మాత్రము సైకిల్, అందరు సైకిల్ మీద వెళ్తున్నారు. వాళ్ళ మమ్మీ డాడీకి వచ్చి నాకు సైకిల్ కావాలంటే వాళ్ళ మమ్మీ ఏం చెప్తుందంటే, నాన్న మన పరిస్థితి అంత లేదు, నువ్వు ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నావు, దేవుడు ఇచ్చిన దాంట్లో 3 పూటలు తిండి ఇస్తున్నాడు, చదువుకోనికే పుస్తకాలు ఇచ్చిండు కనుక ఇచ్చిన దాంట్లో ఇప్పుడు తృప్తిగా ఉండి నడుచుకుంటూ పోతే ఇప్పుడు తృప్తిగా ఉండు అని చెప్తుందే. కానీ నువ్వు పెద్దగైనాక ఉద్యోగం చేసేటప్పుడు నడుచుకుంటావు, పిల్లలు కానీ పెళ్లి చేసుకున్నాక పిల్లని కూడా నడుచుకుని తీసుకుని తృప్తిగా ఉండమని చెప్తలేదు. సో తృప్తిగా ఉండి ఆ టైంకి తృప్తిగా ఉండాలి ఎప్పుడు. అందుకోసం నీకు కష్టకాలం వచ్చినప్పుడు నీకు ఏముంది అందులో తృప్తిగా ఉండడం ఫస్ట్ నేర్చుకోవాలా. ఎదుటోనికి ఏముందో ఉండని, కానీ నాకు మాత్రం దేవుడు ఇప్పుడు ఏం లేదు, నేను శ్వాస పీల్చుకోగలుగుతాను, ఏం లేకపోతే కూర్చొని తండ్రి నీకు వందనాల కష్టం ఉంది కానీ ఇప్పుడు నేను శ్వాస పీల్చుకోవాలి. ఐ థ్యాంక్ యూ దట్ ఐ కుడ్ ఏబుల్ టు ఇన్హేల్. There are so many people in the hospital, they are the ventilators, Lord, but I thank you, my kidneys are functioning, I thank you. So నువ్వు కష్టకాలంలో how to overcome, I'm teaching you. You should thank for what God already gave you. అది కాకుండా అంటే కొంతమంది మనకు జీవితకాలం పారాగాన్ చెప్పులు వేసుకొని ఇట్లా కష్టపడుతూ బాధపడుతూ తృప్తిగా ఉండాలని దేవుడు చెప్పిండు, డబ్బునే చూడదు, అది కాదు మీనింగ్. సో ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ఏమన్నారు, అందుకే ఐ ఎక్సర్సైజ్ టు బి కంటెంట్ ఇన్ వాట్ ఎవర్ సెట్. కొంతమందికి ఎండ పడదు, కొంతమంది చల్లని పడదు, కొంతమంది తిండి పడదు, కొంతమంది వంకాయ పడదు, కొంతమంది పచ్చడి పడదు. అబద్ధం అవన్నీ. నువ్వు చెప్పాలి నా బాడీకి అన్ని పడతాయని చెప్పాలా. దిస్ ఇస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. గాడ్ సెడ్ దిస్ ఇస్ డెవిల్ ప్రూఫ్, it is sickness proof, it is poisonous proof. If anybody gives a poisonous thing, it will not by hurt you. So you have to train your body. నాకు ఇది పడదని చెప్పదు, నాకు ఎండ పడదు, నాకు గాలి లేకపోతే పడదు, నాకు చలి చెప్పకు, నువ్వు అట్లా నాకు అన్ని పడుతుంది. నీకు స్క్రిప్చర్ చూపించాలి, అది నేను చూపిస్తాను. 2 minutes. Go to Philippians 4. అన్నీ పడతాయి, మనకు ఇష్టం లేదని చెప్పాలా. 4 and verse 11. నీ బాడీని నువ్వు నోరు మూసుకొని దాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలా. ఎందుకంటే అది మనకు పనోడు, దానికి మనం పనులంగా. నాకు కొత్తగా కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుటకు ప్రార్థించి తినడా. ఐ ఎక్సర్సైజ్ టు బి కంటెంట్. నువ్వు ఎండ ఉందనుకో, ఎండ చంపుతుంది అని చెప్పకు, నీకు వందనాలు ప్రభా. సో యూ స్టార్ట్ టు థ్యాంక్ గాడ్ బికాస్ ద ఇన్నర్ మ్యాన్ ఇస్ సో స్ట్రాంగ్. నీ లోపల మనిషి దేవుడు ఉన్నాడు. ఈ పాల్ సేస్ ఐ ఎక్సర్సైజ్, not that I speak in respect of one, for I have learned. He was not born, he learned. ఆయన అట్లనే పుట్టలే, అన్నిటికీ ఆయన నేర్చుకున్నాడు. నాకు ఇది పడుతుంది, నాకు ఇది ఓకే, ఇట్లా ఉండగలుగుతా, నాకు ఏం లేకపోతే కింద పడుకుంటా, ఉంటే పరుపులో పడుకుంటా, లేకపోతే పర్వాలేదు నడుచుకుంటూ పోతా, ఉంటే వెహికల్లో పోతా, ప్రాబ్లం లేదు. ఎండ నాకేం కాదు, చలి ఏం కాదు, చలి ఉంటే స్వెటర్ వేసుకోండి, లేకపోతే కూడా పర్వాలేదు. దట్స్ హౌ యు హావ్ టు ఎక్సర్సైజ్. యు ఎక్సర్సైజ్ యువర్ స్పిరిట్ మ్యాన్. చూడు, నా కొదువి కలిగినందున ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తిగా కలిగి ఉండుట. తృప్తి అంటే తెలుసా, హ్యాపీనెస్ కాదు. హ్యాపీనెస్ ఉద్యోగం వచ్చింది, హ్యాపీ ఉంటాం, తర్వాత ఎట్లా పోవాలో పొద్దున, తర్వాత వివాహం వచ్చింది, తృప్తి హ్యాపీగా ఉంటాం, తర్వాత కష్టం వస్తుంది. హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జాయ్, సంతోషం. ఏమన్నాడు, ఐ లెర్న్ టు బి వాట్ ఎవర్, ఐ లెర్న్ టు బి కంటెంట్. తృప్తి. కొంతమంది తృప్తే ఉండదు. షాప్కి వెళ్తారు, అందరు బట్టలు కొనుక్కుంటారు, అన్నీ ఉంటాయి, వేరే చేతిలో బట్టలు చూస్తుంటారు, అది ఇట్లా వదిలేగానే పట్టుకుంటారు. అలా చూడాలి మనం, చూసి అదే చూస్తుంటారు, చూస్తుంటారు, కింద పడి అది దాక్కుంటారు, ఇది కావాలి అంటారు. వాళ్ళు తెలుసా, జీవితకాలంలో దేవుడు వచ్చి వజ్రాలు ఇచ్చిన వాళ్ళకి తృప్తి ఉండదు. ఎందుకంటే తృప్తి అన్నది ఇట్ ఈస్ అన్ ఏ స్పిరిచువల్ థింగ్. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్. ఊర్లు కొట్టుకపోయినా, అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కదా, గాఢంధకార అని పశ్చిక గల చోట పడి శాంతికర జలముల యొద్ద. మీనింగ్ తెలుసా, ఊర్లు కొట్టుకపోయినా నెమ్మదిగా ఉంటాను. ఊర్లు కొట్టుకపోయినా మన 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 చుట్టాలు కారు కొన్నట్టే మనకు బాధ వేస్తుంది. షారుఖ్ ఖాన్ కారు కొంటే బాధ వేస్తుందా నీకు? కొండుకోనని దేవునికి స్తోత్రం. దేవుడు మంచోడు, వాళ్ళ ఇంటి పైన కురిపిస్తాడు, మా ఇంటి పైన కురిపిస్తాడు, నాకు ఇస్తాడు దేవుడు. యూ షుడ్ ఎక్సర్సైజ్. అసలు చెప్పాలి, యూ షుడ్ లివ్ ఆఫ్ ఇండిపెండెంట్. దేవుడు నువ్వే, ప్రపంచంతో నీకు అసలు నువ్వు చెప్పాలంటే యూ డామ్ కేర్. వాళ్ళు మంచిగా దున్నని, మంచిగా నాకేం కాదు. కొంతమంది కూర్చోలేవు, తినలేవు, పడుకోలేవు, ఉండలేవు, ఏం చేయలేవు, వాళ్ళకి అన్ని కష్టమే. నాకు ఇది పడదు, నాకు అది పడదు, కష్టం. ఇట్స్ ఎ ప్రాబ్లం. నువ్వు దీనికి శరీరానికి బానిసవైపోయావు, కానీ దీన్ని చెప్పాలను ఇట్లా ఉండమని. నాట్ దట్ ఐ స్పీక్. సో ఏసులో తృప్తి కలిగి ఉన్నట్ల నేర్చుకున్నా.
నువ్వు కూడా నేర్చుకో, నేను కూడా నేర్చుకుంటున్నాను. మాట్లాడి నాకు అది పడనే పడదంటారు. ఆ బాడీ ఏంటది, మనం తిన్నామో నీ బాడీ ఇట్ స్టార్ట్స్ టు డిటరేట్. 12th verse. దీనస్థితిలో ఉండడం నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండడం ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండా ఉండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్న పుట్టిండి. అట్లా నేర్చుకున్నా, ఈ లర్న్ ఎక్సర్సైజ్. ఇప్పుడు చూడు అంటున్నాడు 13th verse. ఎంత తెలుసు, నన్ను బలపరచు వాని ద్వారా. సమస్తం అంటే ఏం తెలుసు, ఇవన్నీ చేయగలుగుతావు. ఏం చేయగలుగుతావు సార్? యాక్చువల్ మనం తప్పు చేసి నేను కారు కొంటా, ఇల్లు కొంటా, అది సెకండ్ థింగ్. ఏమంటావు, నాకు ఇది పడకుండా చేసుకుంటాను, అన్ని బయట చేసుకుంటా, నాకు ఎండ బయట అన్ని చేసు. నిన్ను బలపరచు వాని ద్వారా. సమస్తం అంటే ఎండలో పోగలుగుతావు, వర్షంలో పోగలుగుతావు, ఏదో నువ్వు సముద్రంలో జలంలో పోతే, నీ అగ్నిలో పోతే, నువ్వు కాల్చకపోతే ఎండ ఏం చేయగలుగుతుంది? నేను యు హావ్ టు ఎక్సర్సైజ్. ద స్క్రిప్చర్ గో Hebrews 4:13 and verse 5. Hebrews 13 verse 5. నేను ఎన్నో ఛాలెంజెస్ గెలిచిన ఈ స్క్రిప్చర్తో. ఇది కాక Hebrews 13 verse 5. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది. అప్పటి వరకు తృప్తి ఉండండి. జీవితకాలం అంతా పారగాన్ చూపులు వేసుకొని బతకాలని కాదు. కనుక నాన్న మనకు సైకిల్ వద్దు, ఉన్నాను తిరుమల, నువ్వు పెళ్లి చేసుకొని సైకిల్ లేకుండా పో, నడుచుకుంటావు, పిల్లలు కూడా నడుచుకుంటూ తీసుకోవాలని మీనింగ్ కాదు. ఇప్పుడు ఇట్లున్నాం కానీ ఎందుకు తెలుసు, కింద వచనం చెప్తుంది దాని ఆన్సర్. కింద వచనం చెప్తుంది, ఏమాత్రం విడువను. ఒకవేళ జీవితకాలం తృప్తిగా ఉండనుకుంటే అదే బట్టలతోని, దేవుడు ఎందుకు ఇంకా నాకు అక్కర్లేదు. తృప్తిగా ఎట్లా ఉంటాను, ఎట్లాగో రాదు. జీవితకాలము అదే బట్టలు వేసుకొని అట్లాగే బతుకుమని దేవుడు చెప్తే దేవుడు నాకు అవసరం లేదు. ఎందుకంటే ఉన్నా అట్లాగే ఉండాలి, లేకున్నా అట్లాగే ఉండాలా. సో ఇట్ టెల్స్ మీ ఇట్స్ నాట్ ట్రూ. సో ఫర్ దట్ సచ్ ఆ మూమెంట్ వరకు నువ్వు తృప్తిగా ఉండాలా ఉన్న దాంతో. కానీ యూ హ్యావ్ టు డిజైర్ ఫర్ గ్రేటర్ థింగ్స్. కింద నేను ఏమాత్రము విడువను, నేను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. తండ్రి చెప్తాడు, ఇప్పుడు కష్టం ఉంది, తృప్తిగా ఉన్నానా, కానీ నాకు శాలరీ వచ్చినాక మాత్రం నీకు హెల్ప్ చేస్తా. నేనున్నాను కదా డాడీ అంటాడు. ఇప్పుడు తృప్తిగా ఉండి నేనున్నాను కదా అంటే మీనింగ్ ఏంది, ఎప్పుడు అట్లాగా నడుచుకుంటూ పోను కదా. నేనున్నాను కదా, వెన్ ఐ గెట్ మనీ ఐ వుడ్ డూ ఇట్. సేమ్ గాడ్ ఈజ్ సేమ్. నేను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయనని ఆయన అక్కడ ఉంది. ఆయనే చెప్పి, నేను అడగలే ఆయనని, ఆయన చెప్పినాడు. నేను అడిగిన దేవుని, నన్ను విడవకు దేవా, ఎడబాయకు దేవా అడిగినా దేవుని వెతుక్కుంటూ రమ్మని చెప్పి నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చాను. నేను ప్రేమించమన్నా ఆయన ప్రేమించాను, నేను రక్తం కాల్చమన్నా ఆయన కాల్చాను, చనిపోమన్నా ఆయన చనిపోయినాడు. నేను చెప్పిన, ఆయన అడిగిన నేను, I never asked him. He came in search of me, he came in search of you. He shed his blood, you didn't ask him, you didn't love him, he loved you first so that we love him. So I never asked him, Lord, నేను మర్చిపోక ప్రభా ఎడబాకని చెప్పలే. ఆయన చెప్పిండు, నేను ఎన్నడూ విడవను, ఏ మాత్రం ఎడబాను చెప్పిండు. కనుక 6వ వచనం మనం చెప్పాలా. ఎట్లా పడుతుందా క్రైస్తవులు తెలుసా? ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 13:5 ప్రకారం ఎన్నడూ విడవను ఎడబాయనను, ఎన్నడూ విడవను ఎడబాయనను అని ఓడిపోతారు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తాను. మీ పిల్లలు చెప్పినావు, టైర్డ్ అయిపోయినాను, అంకుల్ వచ్చి చెప్పు, నేను పడుకుంటున్నాను, అంకుల్ వచ్చి బయటికి పోయినని చెప్పి లేడని చెప్పంటే ఏం చెప్పినాను, మంచి వినండి. అంకుల్ వచ్చి చెప్తే టైర్డ్ అయిపోయినాను, పడుకున్నాను కనుక అంకుల్ వచ్చి చెప్తే బయటికి పోయినని చెప్పంటే అంకుల్ వచ్చి కొడతాడు, టాక్ డాడీ టైర్డ్ అయి పడుకుండు, వస్తే బయటికి పోమని చెప్పిండని చెప్తామా? అదే చెప్పిండు కదా తండ్రి. సో ఇఫ్ ఎనీబడి కమ్స్ టెల్ హిమ్ ఐ హావ్ గాన్ అవుట్, ఐఎమ్ టేకింగ్ రెస్ట్. Where's your dad? Daddy told he's sleep. Daddy is taking rest. He told if somebody comes, he's gone out. And చెప్తానా? Where's your dad? Dad gone out. Basing on what daddy said, I have something to say. What did daddy say? I will never leave you, forsake you. Therefore, you have to say something. What do you have to say? 6th verse. So don't say, Lord, you said. You don't say. Basing on what he said, you have to something to say and grab your miracle. He said, కాబట్టి నన్ను విడవడంలో ఎడబాయనను, కాబట్టి ప్రభు నువ్వు నాకు సహాయకుడు ఎందులో, ఏ విషయమైనా కానీ. సపోజ్ నాకు అనారోగ్యం ఉంది, నాకు ఆరోగ్యం ఇస్తున్నావు, నాకు లేముంది సమృద్ధి ఇస్తున్నావు, నాకు కష్టం ఉంది ఉద్యోగం ఇస్తున్నావు, నా వివాహ విషయం, ఏ విషయమైనా కానీ. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు, ఎవరు ఆపలేరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారు. ఏకవచనం బహువచనమా?
అంటే ఎవరికి వాళ్ళు చెప్పాలా? So he said, because I will never live in office. The Lord is my helper. The Lord is my helper. I'm help in paying the rent. I'm help in getting out of problems. I'm help in getting this job. The Lord is my helper. So I boldly say, the Lord is my helper in getting this job. I boldly say, the Lord is my helper in doing this thing. I boldly say, the Lord is my helper in doing this project work. I boldly say, the Lord is my helper in getting my strength. The Lord is my helper. I boldly say, the Lord is my helper in getting married. The Lord is my helper. You have to say. Don't say, Lord, you said you will never leave me. Because he said, you have something to say. చెప్పు, సాయంత్రం వరకు చెప్పు చూడు. చెప్పు చూడు. అని ఒక్కరికి అబద్ధం చెప్పలే, ఎప్పటికీ చెప్పాడు. భూమి వెళ్ళిపోతుంది, నువ్వు చెప్పాలా, ప్రభా నువ్వు చెప్పినావు ప్రభా అని అడుగు. కనుక నువ్వే నాకు సహాయకుడు, నేను సహాయం పొంది ఉన్నా, సహాయకుడు సహాయం పొంది ఉన్నా, సహాయకుడు అని గట్టిగా ఇంట్లో చెప్పాలి. గట్టి పక్కన వాళ్ళు వింటుంటారు, ఇంటి పిచ్చిలేసిద్దని. బెల్ల చెప్పాలా, గట్టిగా చెప్పాలా, అని మంచి ధైర్యముతో, గుసగుస కాదు. The Lord is my helper. The Lord is my helper. The Lord is my helper. I'm getting a job. The Lord is my helper. I'm help in getting a job. I'm help in getting a job. I'm help in getting my promotion. The Lord is my helper. I'm help in getting my. The Lord is my helper in getting my marriage. The Lord is my helper in getting my healing. You have to say it.